వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ మినిస్టర్స్ కానీ సీఎం కానీ ఎవరైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నారా లోకేష్ గారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా ప్రజా దర్బారు పెట్టి మరి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటన్నిటికీ పరిష్కారం చూపిస్తూ వాటన్నిటికీ పరిష్కరిస్తున్నారని కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గనక ఒక గ్రామంలో విద్యార్థులు మాకు బస్సు సౌకర్యం లేదు కల్పించండి అని మెయిల్ చేస్తే దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. మరి అది ఎక్కడ ఇంకా ఇటువంటి సమస్యలు ఇప్పటి వరకు అయితే చాలా సమస్యలు అయితే ఆయన పరిష్కరించడం జరిగింది. అటువంటి సమస్యలన్నీ మీరు మీ మాటలో. కర్నూలు జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామంలో విద్యార్థులు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాకు బస్సు లేదు, బస్సు సౌకర్యం లేదు, మా గ్రామానికి బస్సు సౌకర్యం కావాలి, ఎందుకంటే మేమందరం కూడా చదువుకోవాలి, మాకు చదువుకోవటానికి ఇబ్బంది అవుతుంది, మేము చాలా దూరం వెళ్ళి అంటే వేరే చోటుకి వెళ్ళి ఎక్కాల్సి వస్తుందని ఈయనకి ట్వీట్ చేశారు నారా లోకేష్కి. వెంటనే ఆయన స్పందించారండి. అంటే ఒక విద్యాశాఖ మంత్రిగా తను చేయాల్సిన డ్యూటీని ఆయన చేస్తున్నారు సక్రమంగా, అంతవరకే. ఇప్పుడే మనం వ్యక్తిగతంగా వారిని పొగడక్కర్లా, కాకపోతే ఆయన చేస్తున్న పని బాగుంది కాబట్టి మాట్లాడుకోవటం అంతవరకే. ఎందుకంటే ఒక శాఖ నిర్వహించేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉండాలి, వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఎలా ఆదర్శంగా ఉండాలి అనే విషయానికి లోకేష్ ఇన్సిడెంట్ మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన అనేది అంటే ఇది ఒక మంచి కార్యం కాబట్టి ఇప్పుడు ఆ విద్యార్థి సంఘాలకి ఏదైతే కావాలో ఆయన వెంటనే స్పందించి నంద్యాల డిపోకి అక్కడ చెప్పి, అంటే ఈయన డైరెక్ట్ చెప్పలేదు, రవాణా శాఖ మంత్రి ఉంటారు కదా, రవాణా శాఖ మంత్రికి చెప్తే వారు నంద్యాల డిపోలో చెప్తే వాళ్ళు వెంటనే ఒక బస్సు వేసేసారు. మనకు ఒక స్టాప్లో ఆపమని అడిగితేనే ఆపరు, మీకు తెలుసు ఎంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎక్కడైనా జరుగుతాయి ఇవి. అలాంటిది అడగగానే ఒక బస్సు రావటం అంటే అది చిన్న విషయం కాదు. సో ఈరోజు విద్యార్థులు సంతోషంగా అదే స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి కావచ్చు. తర్వాత విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థి సంఘం తరఫున అందరూ కూడా నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయితే నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, రెండు శాఖలు వారి చేతిలో ఉన్నాయి. ఇంకో పక్క ఇంకోటి చూసుకుంటే కనుకైతే మీరు అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి చూస్తే 25 మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో ఐఐటీలో సీట్ రావడానికి కాలేజీ ఇచ్చిన గ్రేడ్స్ ఏవో ఉంటాయి కదండి, అందులో ఒక చిన్న సమస్య వచ్చింది వాళ్ళకి, దాంతో వాళ్ళకి ఐఐటి రిజెక్ట్ చేసింది వాళ్ళు. వెంటనే లోకేష్కి ట్వీట్ చేస్తే వెంటనే ఆయన స్పందించటం, సో వాళ్ళని పిలిపించి ఆ సమస్యను పరిష్కరించడం, వాళ్ళ 25 మందికి వాళ్ళకి సీట్ రావడం ఐఐటిలో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు పడ్డ కష్టాలేంటి, వాళ్ళు ఇట్లా ఈ రకంగా వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆయన మీకు చదువులు ఎందుకు, మీకు ఉపాధి కల్పిస్తాను అంటూ వాళ్ళని ఇది చేసిన విషయం అవన్నీ మాట్లాడారు వాళ్ళు. ఇంకో పక్క శివ అనే అతను ఎట్లా కువైట్లో ఇరుక్కున్నాడు, అతన్ని కూడా తీసుకొచ్చి రప్పించి ఎంబసీ ద్వారా తెలుగుదేశం అక్కడ వాళ్ళది ఉంటుంది కదండి కువైట్లో, వాళ్ళ ద్వారా ఎంబసీతో మాట్లాడి ఆ శివాని కూడా వెనక్కి రప్పించారు. అలాగే నిన్న కూడా ఒక అతను చాలా నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను డ్రైవర్ ఉద్యోగానికని తీసుకెళ్ళి నన్ను మేకలు అవి చూడమంటున్నారు అని చెప్తే అతన్ని కూడా రప్పించే ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటేనండి, గతంలో మనం ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన గుడ్డు అమర్నాథ్ గారు, వారికి అవగాహన చాలా తక్కువ ఉండేది అప్పుడు శాఖ మీద. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా విద్యాశాఖ మంత్రి అయినా అంతే కదండి, అసలు విద్యాశాఖ మంత్రి ఎవరో ఇప్పుడు మనకు తెలియదు, పేర్లు అంటే ఎమ్మెల్యేల పేర్లు తెలుసు కానీ అందులో ఎవరెవరు ఏ శాఖ అనేది వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. అది ప్రజల దౌర్భాగ్యం. ఎందుకు చెప్తున్నానంటే పాపం వాళ్ళు అన్ని ఓట్లు వేసి గెలుచుకున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అప్పటి ఎమ్మెల్యేలు, అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో, వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు ఏ శాఖలో ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అదే వాళ్ళు చేస్తారు, అలాగే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భజన చేస్తే జీవితం వెళ్ళిపోతుంది, మనం చూసామంటే. కాబట్టి ఈరోజు ఈయన ఈ రకంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి, అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అంటే లోకేష్ ఒక మంత్రిగా ఎంత చక్కగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, తను చేయాల్సిన పనిని ఆయన సక్రమంగా చేస్తున్నారు. అదేవిధంగా ఆల్రెడీ మంగళగిరిలో కూడా ఆయన గతంలో ఓడిపోయి మంగళగిరిలో ఒక మంచి మెజార్టీతో నెగ్గి ఆయన
తన్ని తను ప్రూవ్ చేసుకుని ఈ రోజు నియోజకవర్గం ప్రజల హర్షధ్వానాలు అందుకుంటున్నారు ఆయన. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సో ఆయన ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఆ ఈమెయిల్కి మీరు పంపిస్తే వెంటనే మేము స్పందిస్తాము, మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చెప్తారు, నేను మీ సమస్యకి పరిష్కారం ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్నారండి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి పనులు చేయాలని మనం ఆశిద్దాం. ఓన్లీ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికారులు మంత్రులే కాకుండా అధికార యంత్రాంగం కూడా అంతే చురుగ్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? అంటే గత హయాంలో చూసుకుంటే గనక మీరు అన్నట్టు పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరు చూసుకున్నా కూడా ఇంత చురుగ్గా ఎక్కడ ఏ పనులు జరిగినట్టయితే మనకు కనిపించిన దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పుడు ఆ యంత్రాంగం కూడా ఇంత ఫాస్ట్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? మీకు ఎవరు చెప్పారు గత ప్రభుత్వంలో పనులు జరగలేదని? అవినీతి పనులు జరిగాయి కదా, గంజాయి పంపకాలు బాగా జరిగాయి కదా, మీకు డ్రగ్స్ కంటైనర్స్ కూడా వచ్చాయి కదా. అంటే అక్కడ జరగాల్సినవన్నీ అక్కడ జరిగాయి. మళ్ళా డ్రగ్స్ చాక్లెట్స్ ఇట్లా అంటే వాళ్ళు ఏది డబ్బు సంపాదన కావాలో ఆ మార్గంలో వాళ్ళు చాలా చురుగ్గా పనిచేశారు. అంటే అంత అధికార యంత్రాంగం మొత్తం పనిచేసింది. ఇక్కడికి వచ్చేసరికి రౌతు కొద్దీ గుర్రం అంటారు. సో రౌతు చురుగ్గా ఉంటే, రౌతు సక్రమంగా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సక్రమంగానే ఉంటారు. ఆ రకంగా ఈరోజు లోకేష్ గారిని బట్టి మిగతా వాళ్ళు పనులు చేస్తున్నారండి. లోకేష్ నిద్రపోవట్లే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఆ లెగసీని అతను కొనసాగిస్తున్నారు. చెప్పాలంటే అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నారో అంత కాకపోయినా ఆయనకు తగ్గట్టుగా ధీటుగా పనిచేయటానికి ఈయన ప్రయత్నిస్తున్నారు. సో ఆయన నిద్రపోవట్లేదు, మిగిలిన వాళ్ళని నిద్రపోనివ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.